సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. బేసిక్ గా మీ అందరికి తెలుసు మన షో కాన్సెప్ట్ ఏంటంటే మన సమాజం కోసం మన కోసం కష్టపడే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేయటమే మన షో కాన్సెప్ట్. సో మన షో స్టార్ట్ చేయాలంటే మనకే ఎనర్జీ కావాలి, చూసే ప్రేక్షకులకి ఎనర్జీ కావాలంటే ఉండాల్సింది స్టూడెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెమ్. వర్ష, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. అదేంటి? స్కిట్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా, డాన్స్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా. పక్కనే ఉంటున్నావు, పక్కనే అంటే రాదు. అమ్మాయిల ప్రేమకి అబ్బాయిల ప్రేమకి తేడా ఏంటి? అబ్బాయిల ప్రేమ తెలంగాణ పాలిటిక్స్ లాంటిది, కొంచెం సాఫీగా నడిచిద్ది. మీ అమ్మాయిల ప్రేమ ఆంధ్ర పాలిటిక్స్ లాంటిది. అమ్మో, ట్విస్టులు మీద ట్విస్టులు, మనలాగా. చెప్పు, నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమకి తేడా ఏంటి? నిజమైన ప్రేమ అనుకో నా బొచ్చు లాంటిది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అబద్ధపు ప్రేమ నీ విగ్గు లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకో. క్రోమ్ లో ఐబొమ్మలో తెలుగు సినిమాలు బోల్డ్ వచ్చాయంట, చూసావా? మనం క్రోములు చూస్తే బొమ్మలు చుట్టమే కానీ ఐ బొమ్మలు రా. ఏ బొమ్మలు? నువ్వు కూడా బొమ్మలు చుట్టమే చూస్తుంటావు. ఐ బొమ్మ చూస్తుంటా. ఏంటబ్బా ఇది, స్టూడెంట్స్ తీసుకురమ్మంటే హీరోయిన్స్ తీసుకొచ్చారు. చూడు ఆ చివర నిత్యా మీనన్. అసలు ఆ కళ్ళు సరిపోతున్నాయి వీళ్ళని చూడటానికి. అది నయనతార, నేను షారుఖ్ ఖాన్, ఇంకా జవాన్. ఇవన్నీ కాదు, మా ఎనర్జెటిక్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు మా షో గెస్ట్స్. మనకి ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏ టైం అయినా ఎండైనా వానైనా ఆర్డర్ పెట్టుకుంటాం. మన అందరి కోసం ఆ ఆర్డర్ ని టైం కి తీసుకొచ్చే కొంతమంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్. సో ఈ రోజు మన గెస్ట్లు వాళ్ళే. లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ రోజు మన గెస్ట్లు వీళ్ళే. సో హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బాలరాజ్ అండి. ఏమిరా బాలరాజు? నా వల్ల జొమాటోకి ఉపయోగం. మీకు ఎప్పుడైనా కుక్కలు పరిగెట్టించడం అట్లా చేసాయా? ఒకసారి నేను బెల్ కొట్టాను, ఎవరు రాలేదు, అయితే ఏముండవు అనుకుని వెళ్ళాను మేడం లోపలికి. కుక్క వచ్చిన నాకు ఇట్లా పడ్డాను మేడం. ఉరికితే పట్టుకుంటే అది పట్టుకుని లోపల అనుకుంటున్నాను. లాస్ట్ కు మెల్లగా ఒక వెనకకి ఒక ఆయన చెట్లకు నీళ్లు వస్తుండు, వాచ్మెన్ అనుకుంటాను. మెల్లగా వచ్చాను, బాబు అదేం కరవదు, నువ్వు అట్లే ఉన్నాడు. ఆయన కరవదు కదా, నన్ను కరుస్తుంది కదా, కొత్తని కదా. బేసిక్ గా ఆర్డర్ పెడతారు కదా, అమ్మాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, అబ్బాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా? అందరికన్నా అమ్మాయిలు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. భయ్యా, మీరు చూడటానికి కాలేజ్ స్టూడెంట్స్ లా ఉన్నారా? మీది హైదరాబాద్ అనే ఎక్కడైనా? రాజమండ్రి దగ్గర తాళపూడి. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? బేసిక్ కంప్యూటర్ కోచింగ్ తీసుకుందామని వచ్చా. సో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండడం వల్ల ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందామని చెప్పి వచ్చా అన్న. మీ పేరేనా? నా పేరు మోహన్ అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చా, ఇంటర్ కంప్లీటెడ్. సో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏ పర్పస్ వల్ల ఈ జాబ్ చేస్తున్నారు? ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల వచ్చాను. సో ఇప్పుడు దీనిలో చేయటం వల్ల ఇప్పుడు బానే ఉందా? రోజు గడుస్తుంది అంతే. సో చూశారు కదా, బేసిక్ గా నేను చాలా మందిని చూశాను. ఆర్డర్ ఇచ్చినప్పుడు వచ్చే వాళ్ళందరూ చాలా మటుకి చదువుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. జస్ట్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకొని, కొంతమంది కంప్యూటర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. మన కోసం ఎండలో వానలో కష్టపడి మనం పెట్టిన ఫుడ్ ఆర్డర్ ని ఆన్ టైం డెలివరీ చేస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్ అన్నారు. మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ అంకితం. అందుకే మీ అందరిని ఎంటర్టైన్ చేయటమే ఈ రోజు మా ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం. హ్యాపీగా కూర్చోండి, షో స్టార్ట్ చేసేద్దాం.
సో బేసిక్ గా వీళ్ళకి కష్టాలు ఎన్నైతే ఉన్నాయో సుఖాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో నేను ఒక రీల్ చూసా, ఎవరో ఒక ఆంటీ లోపలికి రమ్మని పిలిచింది, ఆ రీల్ చూసా నేను. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ మన గెస్ట్లు వచ్చేసారు, స్టూడెంట్స్ వచ్చేసారు, మేము కూడా వచ్చేసాం కాబట్టి మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ రోజు ఒక 2 సూపర్ జోడీస్ రాబోతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ జోడీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు ప్రేమ కావాలి. మీది నిజమైన ప్రేమ అని నిరూపించుకోవడానికి ఏమన్నా చెప్పాలా ఇక్కడ? తను లేకుండా నేను ఉండలేను. తను లేకుండా నేను ఉన్నాను. నా మీ ప్రేమ ఇంత స్వచ్ఛమైనదా? అందరు మనలాగా ఉండరు, ఆ రోగంగా ఎటువంటి బాటం. మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? రాన్లో చూసుకుంటాడు. రాన్లా చూసుకుంటాడా? పక్కింటి రాన్లో చూసుకుంటాడు. నిజంగా చెప్తున్నా, చాలా క్యూటెస్ట్ కపుల్ అబ్బా మీరు. రీసెంట్ టైమ్ లో మీ వీడియోస్ కూడా చాలా చూశాను, పాపతో గానీ మీరు చేసే వ్లాగ్స్ గానీ చాలా బాగున్నాయి. చాలా మంది లవర్స్ కి ఇన్స్పైర్ గా నిలిచారు. థ్యాంక్ యూ. మీకు ఈ షో కాన్సెప్ట్ తెలుసు కదా, మన షోకి కొంతమంది వస్తారు, వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయడానికి మీరు వచ్చారు. సో ఈ రోజు మన షోకి వచ్చిన గెస్ట్లు ఆ స్విగ్గీ, జొమాటో ఆ డెలివరీ బాయ్స్. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు. మీకు ఆపోజిట్ గా ఇంకో జోడీ రాబోతుంది. సో మీ ఇద్దరిలో ఎవరైతే వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే ఈ షో విన్నర్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ జోడీ వచ్చేసారు, హ్యాపీ ఫుల్ ఫన్. సో నెక్స్ట్ జోడీ ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇట్లా ఫైర్ అయింది. అంకిత గారు మామూలు ఎనర్జీ కాదండి బాబు, ఒక రేంజ్ లో ఉంది మీ ఎనర్జీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు కుళ్ళొస్తుంది. ఇంత అందంగా ఎట్లా అట్లా? అలా పుట్టేటప్పుడే పుట్టాలరా, నీళ్ళ మధ్యలో అవలేదు. అసలు మిమ్మల్ని చూస్తుంటే మాకే కుళ్ళొస్తుందంటే ఇంకా మీ హస్బెండ్ గారు రోజు దిష్టి తీస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అంకిత గారు అండ్ రాజు గారు. వెల్కమ్ టు ప్రేమ కావాలి. అంకిత గారు, రాజు గారు, ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్? చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము అన్ని చూస్తున్నాం, జీడిపప్పులు, బాదం పప్పులు బాగా పెడుతున్నారుగా. ఉండాలిగా మా ఆయనకి బలం. మీరు ఎప్పుడు ఇట్లా రెడీ అయ్యి అంత అందంగా ఉంటే మా వాళ్ళు చాలా మంది నైటీలు వేసుకుని ఉంటారు ఇంట్లో. నేను అదే చేస్తా ఇంట్లో. నైటీలు వేస్తే మీకు కోపం వస్తుందా? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారే. వెంకీ నువ్వెలా ఫీల్ అవుతావు? బేసిక్ గా పాపం జాను నైట్ వేసుకుని చీపురు కట్టబెట్టి నేను చేసుకుంది దీన్ని కాదే, ఇది ఇలా మారిపోయింది అనుకుంటా. తినేనా అసలు? లేదా మనం పెట్టుకున్న పని మనిషి వచ్చి నాకు ఎందుకు మీరు పెళ్ళైనప్పుడు చాలా ఇంత లావు ఉన్నారు, ఎనర్జీగా ఉన్నారు. ఇప్పుడు ఉంటాయి కదండి కొంచెం డైట్ అది అటు ఇటు, మరి లావు ఇంత పొట్ట పెట్టుకొని చిరాక్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీకు ఆపోజిట్ జోడీ వెంకీ అండ్ జాను, వాళ్ళు మీరు ఈ రోజు పోటీ పడబోతున్నారు. మీరు మీ పోటీ కాడికి వెళ్తే స్టార్ట్ చేశారు. మన ఫేవరెట్ 2 జోడీలు వచ్చేసారు కాబట్టి, సో మీ 2 జోడీలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో కొంతమంది సపోర్ట్ ఉంటది. మీకే చాయిస్. అంకిత రాజు గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ స్టూడెంట్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఇక తప్పదు కాబట్టి మీకు ఇల్లే సపోర్ట్ చేయాలి. నేను వీళ్ళకి క్యూట్ జోడీ అని పేరు పెడతా, హాట్ జోడీ అని పెడతాను. ఇంకెందుకు ఆలస్యం, మన క్యూట్ జోడీ అండ్ హాట్ జోడీ వచ్చేసారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ రౌండ్ తొలి పరిచయం. ఈ రౌండ్ ఏంటంటే, మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి మీరు ఎప్పుడు కలుసుకున్నారు, మీ ఫస్ట్ లుక్ తన ఎప్పుడు చూసారో ఇప్పుడు చెప్తారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చేస్తారు. సో మీరు కూడా అంతే, మీ ఫస్ట్ పరిచయం ఎలా జరిగింది అదేంటని చెప్తారు, అది వచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చేస్తారు. ఏదైతే అయింది కానీ కొంచెం తగ్గివా.
సో ఫస్ట్ వెంకీ అండ్ జాను మీ తొలి పరిచయం ఎలా జరిగింది? విషయం వచ్చేసి టిక్ టాక్ ద్వారా. సో ఆ పరిచయం అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే కలుద్దామని అనుకొని నేను అక్కడి నుంచి వచ్చాను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అనమాట. నా ఫ్లైట్ వచ్చి చాలాసేపు అయినా కూడా ఈయన రావట్లే. అదే ఫస్ట్ గొడవ. నేను దుబాయ్ లో నుంచి నాకు ఫొటోస్ పెడుతుంది. ఆ ఫొటోస్ చూస్తుంటే నాకేంటంటే ఆ ఫొటోస్ కింద నుంచి తీస్తున్నారు తిన్ని. కానీ హైట్ బాగా ఉంది, నేను ఇంతే ఉన్నాను. నేను అనుకుంటున్నా నాకన్నా హైట్ ఉందేమో, నాకన్నా హైట్ ఉందేమో, నేను చిన్నగున్నా కదా అని చెప్పేసి నాకు అదే థాట్ లో ఉండి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఫస్ట్ లుక్ నేను దూరం నుంచి చూసి అది పొట్టిదేలే అనుకో. ఇప్పుడు మోహన్ అయ్యా తను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం మాట్లాడుకున్నారు? నేను ఫస్ట్ మాట్లాడేది నువ్వు పొట్టిగున్నావే, నువ్వు పొడిగా ఆ తర్వాత ఏమను సరే క్యాబ్ కి డబ్బులు ఇచ్చాను. అయ్యో మీకు కొంచెం సిగ్గు అట్లా రాలేదా? సిగ్గులేని వాళ్ళే మా అబ్బాయిలబ్బా. తర్వాత క్యాబ్ లో వెళ్తున్నాం, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఫ్లవర్స్ పోతుంటే ఈ ఫ్లవర్స్ అన్ని నీకే అని చెప్తున్నాడు. అది మీది కాదు. జస్ట్ ఎదురుగా కనిపించింది కదా ఒక టేసేద్దాంలే అని చెప్పేసి చెప్పేసి తర్వాత క్యాబ్ లో ఏం జరిగింది? క్యాబ్ లో ఏం జరుగుతుంది, డ్రైవర్ ఉంటే ఓకే, మీరు క్యాబ్ లో వెళ్తున్నారు కదా, ఆ కన్వర్జేషన్ ఏం జరిగింది అనేది ఇక్కడ మీరు రీక్రియేట్ చేయండి. ఎందుకు ఇంత లేట్ అయింది, తొందర రావచ్చు కదా, నేను వస్తున్నాను తెలుసు కదా నీకు. ట్రాఫిక్ ఉండింది, అందులో అక్కడ అందరిని మాట్లాడేసరికి కొద్దిగా లేట్ అయింది. ఎదురుగా చూసావు పూలు అయ్యి నీకే. నాకు కొంచెం దాహం వేస్తుంది, ఆపు. పోతూనే ఉంటాడేనా. ఒక నిమిషం సైడ్ ఆపాడు, దిగ్గరాదు కాసేపు 1 hour తాగుతురా. ఏ అప్పుడు ఏం చేసుకున్నారు క్యాబ్ లో? చిచి సార్ గొడవ పడుతున్నారు, కారు ఊగుతుంది సార్. మధ్యలో ఊరికి ఎందుకు వస్తున్నాడేనా? అతనికి ఒక పేరు ఉంది. లవ్ ఫెయిల్యూరా? లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది. లవ్ ఫెయిల్ అండి, అది స్టార్ట్ అయినా ఫెయిల్ అయినట్టే. చూడండి సార్, నా క్యాబ్ లో ఏదో చేస్తున్నారు సార్ ఇల్లు. ఎయిర్పోర్ట్ పోలీసులు మీరే ఏదో ఒకటి చేయాలి సార్. మీరెలా వెళ్ళిపోయారు బయటికి వెళ్ళమంటే? మీ క్యాబ్ నుంచి మీకు ఆల్రెడీ ఏమైతుంది అని తెలిసి మీరు బయటకు వెళ్ళారు. ఆగండి, ఇంకోటి చెప్పమంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి. క్యాబ్ లో సీసీ కెమెరాలు పెట్టుకుని ఏం చేస్తున్నావురా నువ్వు? రాత్రి నువ్వే కదా ఎక్కింది, నువ్వే దొరికిపోతావు ఫస్ట్. సూపర్, థ్యాంక్ యూ. ఇది అడుగుతుంది, క్యాబ్ లో ఏం అవ్వలేదా? డ్రైవర్ ఉన్నాడు కదా అక్కడ కూడా డ్రైవర్ డిస్టర్బ్ చేశాడు ఇట్లా. అంతే, అప్పుడు డైరెక్ట్ ఫ్లాట్ లో. కానీ మీరు ఫోన్ లో మాట్లాడుకున్నారు అన్నారు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు అలా ఫోన్ లోనే లవ్ చేసుకున్నారు? 5 months తర్వాత కలిసాము. దాని తర్వాత ఇంట్లో తెలిసింది, చిన్న గొడవలు అయినాయి. గొడవలు అయ్యాయి ఆమె ఇంట్లో. ఆబ్వియస్లీ ఈయన ఎట్లా ఒప్పుకుంటారు? ఈయన ఎట్లా ఒప్పుకుంటారట? ఎనీవే, చాలా క్యూట్ లవ్ స్టోరీ అబ్బా. వాళ్ళ లవ్ స్టోరీ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీకు లవ్ స్టోరీ ఉందన్న? ఒకటి ఉంది. నిన్ను చూస్తే ఒకటి దాంతో ఆపేదానిలో లేవు. చెప్పండి మీ లవ్ స్టోరీ ఏంటి? ఒక వర్షం మూవీ సేమ్ టు సేమ్ ఉంటది. ఆమె ట్రైన్ ముందు అని డాన్స్ చేస్తుంటే నువ్వు ప్రభాస్ లాగా నీటి ముల్లే అనుకుంటే వెళ్ళావు. చెప్పండి, అమ్మాయి పేరేంటి? శిరీష. ఇప్పుడు ఉన్నారా? ఎందుకు బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు బేబీయా మీరు? ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మేడం గారు చెప్పారు కదా బేబీ టైప్ అని, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది మీకు ఎలా తెలిసింది? ఆమె కాల్ మాట్లాడి డైరెక్ట్ నాకు చెప్పేసింది ఇట్లా సంగతి అని. మీతో ఎవ్రీడే కలిసి ఉన్న అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తుందంటే మీకు ఎట్లా తట్టుకున్నారు? అది అసలు డిప్రెషన్ లో వెళ్ళిపోయా, ఒక సూసైడ్ వరకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ మరి ఎట్లా? ఇక ఇంకొకరు కావాలని ఆలోచన లేదు అప్పటి నుండి. చాలా వరకు ఒంటరిగానే ఉంటా. ఏమన్నంటే మా అక్క, మా బావ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, అంతే. సో ఏం కాదు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కూడా త్వరలోనే మిమ్మల్ని కలిసిద్ది. ఏ జొమాటో ఆర్డర్ ఇయటానికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగచ్చు. ఉన్న లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బేబీ చూసి చాలా మంది ఏడ్చారు, కానీ నేను మాత్రం కొంచెం నవ్వుకున్నా, ఎందుకంటే నేను విరాజ్.
మా వెంకీ అండ్ జాను వాళ్ళ తొలి పరిచయం విన్నాం. మా అంకిత గారు, రాజు గారు, వీళ్ళ తొలి పరిచయం ఎలా జరిగింది ఏంటి మీ మాటల్లో? ఎర్లీ మార్నింగ్ బయటకి కాఫీ తాగుదాం అని చెప్పేసి బయటకి వెళ్ళాను. మామూలు కాఫీ చెప్తున్నాను. ఆ టైంలో నాకు తెలియదు తన ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 4 to 5 మెంబర్స్ అట్లా ఉంటారు. ఆ కన్వర్జేషన్ లో తను ఏదో డైట్ అని చెప్పేసి నాకు ఒక వర్డ్ వినిపించింది. డైట్ ఏంటని ఇలా తిరిగాను. ఎవరికి డైట్ గురించి మాట్లాడుతున్నారని తిరిగేసరికి తను ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కొంచెం ఫోన్స్ లో అది బిజీ ఉంటే నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఏంటండి డైట్ గురించి మాట్లాడుతూ మీరు డైట్ చేస్తారా? అలా 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 మామూలు క్యాషువల్ కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. చెప్పాను మీరైతే నాకు ఇష్టం అండి అని చెప్పేసి. యాక్చువల్ ఫస్ట్ నేను నా తమ్ముడికే చెప్పా, నాకు ఇలా అమ్మాయి ఇష్టం రా, కొంచెం మాట్లాడరా, నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి. వేరే డైరెక్ట్ చెప్తే ఎక్కడ కొడతారో అని చెప్పి కొడతారని కాదు, కానీ నా కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు. అందరు దీనిలో డైరెక్ట్ మాట్లాడలేరు. అలా నెంబర్ తీసుకుని తర్వాత అలా అలా కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ఒక 5 day ఈవినింగ్ వెళ్ళి లవ్ ప్రపోజ్ చేశారు తన ఫ్లాట్ లోకి వెళ్ళి. 3 months తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశాను. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే నేను ఒక ట్రాన్స్ కాబట్టి సొసైటీ నుంచి నాకు వెళ్ళినప్పుడు ఆ మాటలు 0.5 చెక్క కొజ్జ ఇట్లాంటి మాటలు నాకు తగిలినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయేదాన్ని. ఈ భయం, నాకు ఒక భయం, ఎందుకంటే చూస్తున్నారు కదా ట్రాన్స్ మీద జరిగేది. మ్యారేజ్ అని తీసుకెళ్ళి చచ్చిపోయి నేను అవన్నీ ఫేస్ చేయలేక నేను అనుకున్నాను. కానీ ఈయన నాకన్నా ట్రిపుల్ స్ట్రాంగ్. మెన్ వెనకాల ఉమెన్ సపోర్ట్ ఉంటుంది అంటారు, కానీ నా లైఫ్ లో యాజ్ ఎ ట్రాన్స్ గా మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. సూపర్. బేసిక్ గా ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఈ రోజు మీ వీడియోలు చూసి కుళ్ళుకుంటారు. కుళ్ళుకోవడమే కదా, మీకు సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు. మీరు ఆమెకు ప్రపోజ్ చేశారని చెప్పారు కదా, అది ఎలా చేశారో ఒక్కసారి ఇక్కడ చేస్తే చూడాలని ఉందండి అంతే. హాయ్ చిన్ను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. సరే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈవినింగ్ వస్తున్నా. ఓకే. ఏంది? అవును, మా అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయి ఉంటాడు అనమాట. ఇంకా మా పనివాడు అనలేదు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. సరే కొంచెం లోపలికి వెళ్ళవా? అప్పుడే లోపలికి వెళ్దామా వెళ్ళవా అన్నాడు. తనకు ఐ లవ్ యూ అనే పదం ఎలా చెప్పారో అది చెప్పండి చాలు మాకు. చిన్ను బయటకు రా. I love you Chinnu. I love you forever. I love you so much. మీరు ఐ లవ్ చెప్పగానే చెప్పేశారా? దానికి ముందు బిఫోర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు, అప్పుడు అది వైరల్ అయిపోయింది. అది యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డే నాకు ఈయన అంకిత అని టాటూ వేస్తారు. ఆల్రెడీ ఉంది, నల్లగుంటం వల్ల కనపడట్లేదు. సూపర్ అండి, సూపర్. మీలో ఇలా ఎవరిదన్నా లవ్ తొలి పరిచయం ఎవరిదన్నా? మీది మీకు లవ్ లేదా? లవ్ లేకుండా అంత జుట్టు ఎలా ఊడింది? లేదండి, నాకు లవ్ ఏం లేదండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఎంతమంది పిల్లలు? 2. మరి భార్య ప్రేమించారు కదా. మీ ఆవిడకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ నుంచి? మావిడకి సంతోషంగా ఉంటది. మావిడకి ఇంకా నేను ప్రపోజ్ చేశాను అనమాట. ఏమని చేశారు? పెళ్లి చూపులకు వెళ్తాం కదా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆమె వచ్చి నిలబడగానే అడిగాను ఏం పేరు అని అడిగాను. అంటే నాకు కొంచెం మామూలుగా ఫ్లో ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అవును, తెలుస్తుందా? అయితే నా పేరు హేమలత అన్నది. ఏం చదువుకున్నాను అంటే నేను ఇంటర్ చేసిన అన్నది. నేను కూడా డిగ్రీ చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టంగా అనిపించింది, నువ్వు కట్నం ఇవ్వకపోయినా పర్వాలే కానీ నేను మాత్రం పెళ్లి చేసుకున్నా అని చెప్పేశాను. ఇంకా ఆ అమ్మాయితోనే పెళ్ళి అయింది నాకు. మీ మ్యారేజ్ గురించి చెప్పారు కదా, సెకండ్ సెటప్ గురించి చెప్పండి.
లేదండి ఆమెనే మొత్తము. అసలు మీలాంటి వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే చూడండి, ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకున్నాం, ఇంకెందుకు ఒకవేళ అటు చూసినా ఫైనల్ గా ఇదే అవుద్ది కదా అని ఎవరి జీవితాలు పాడు చేయకుండా నీలాగా. మరి నువ్వు కూడా అలా ఉండొచ్చు. అవదా మనతో సూపర్ 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 అండి. ఎనీవేస్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెందుకు ఆలస్యం, సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. మీకు సెకండ్ రౌండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ రౌండ్ ఏంటంటే, మీ తరపు నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఒకరిని పిక్ చేసుకోవాలి. వాళ్ళని ఇక్కడికి పిలుస్తాం, వాళ్ళకి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తాం. ఇచ్చి వాళ్ళకి మేము ఒక సాంగ్ చెప్తాం, అది వాళ్ళు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో వాయిస్తారు. దాన్ని మీరు కనిపెట్టాలి. ఎవరైతే త్వరగా కనిపెడతారో వాళ్ళు విన్ అయినట్టు. స్టార్ట్ చేద్దామా? సో ఓకే, రెడీ. సో ఫస్ట్ ఇందాక మీ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈసారి రౌండ్ మీ నుంచి అన్న. మీరు ఎవరిని పిక్ చేసుకుంటారు? వాళ్ళు. నీకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా? ఏదో ఒకసారి నేను పాడిన దానికి శృతి కలుపు ఒకసారి. దాని తర్వాత ఏమొచ్చింది? ఇది మ్యూజిక్ కాదు, అంగనవాడి. ఆమెను పిక్ చేసుకుంటారా? అంతేనా? నీ పేరేం పేరమ్మా? ప్రణవి. దామ్మా ప్రణవి. సాంగ్ చెప్పడానికి ఇట్లా వెళ్ళాలా? నాకు చెప్పండి, నెక్స్ట్ టైం మీద పడిపోతున్నాడు పిల్లల మీద. పర్లేదు, అన్నయ్య లాంటి వాడు. నాకు పెద్ద కోరికలు నేను దగ్గర నుంచి చూశాక. ఈ రోజు మ్యూజిక్ సెన్సేషన్ రెడీ. గట్టిగా వదలరా. కనిపెట్టండి. పాడు. ఈ అమ్మాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే అబ్బాయిలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అబ్బాయిలు ఎవడన్నా రానన్నా. రెడీ. ఇది నేను చూడలా. హోల్స్ రా, హోల్స్. రెడీ. కనిపెట్టండి. రెడీ. ఓకే. ఏదో నీ నడుం భుజం మీద కడవ ఏదో సాంగ్ ఉంటుంది. నీ కుడి భుజం మీద కడవ. ఎడం భుజం మీద కడవ కాదు. కావాలంటే మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాడు. పచ్చగడ్డి కోసేటదా వాడు పాపం ఇంకా కిడ్నీలు బయటకు వచ్చేస్తాడు. గూది ఉంది. ఒరే ఏ క్లూ ఇవ్వండి అబ్బా, మరి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కార్యేసి దాసి కదా. మీలో ఎవరికైనా అర్థమైందా? ఒక్కసారి లేచి చెప్పండి ఏంటంటే. జాబిల్లి కోసం కానీ నువ్వు గ్రేట్ అబ్బా, భలే అసలు కనిపెట్టే. ఆ పిల్ల కాదు, ఈడి గ్రేట్. ఊపిరితిత్తులు మొత్తం బయటకు వచ్చిన ఈడి. సూపర్ రా, థ్యాంక్ యూ. వెంకీ, అర్థమైంది కదా ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో. ఓదగలిగే సత్తా ఇక నాకు తెలిసి. వెంకీ, యువర్ చాయిస్. నీకు ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకో. రా. గట్టిగా. రెడీ అమ్మా. పాపా ఆమె బొక్కలు ఊగుతున్నట్ట. ఇగో తన పాపం ఇబ్బంది పడుతుంది కాబట్టి వర్షతో పాడిద్దాం. సరే, నేను పాడతాను, సెలెక్ట్ చేయండి. మీరు కనిపెట్టండి. ఓకే. సూపర్ ఏమో. వెంకీ ఏంటా
మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, సూపర్. ఇద్దరు విన్నర్స్ అయ్యారు. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎవరు చేశారు అనేది మనకి ఇప్పుడు పాయింట్. సో వాళ్ళు చెప్తారు గెస్ట్ లో, మీలో ఎక్కువ ఎవరు ఎంటర్టైన్మెంట్ చేశారు, వీళ్ళ మేమని చెప్పకండి, మాకు పాయింట్స్ ఉండవు. లేదు, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగా చేస్తే ఇద్దరు సూపర్ అయితే ఓకే. నువ్వు నిజంగా బాగా చేసావు అనిపిస్తుందమ్మా. బుగ్గలు కూడా బయటకు వచ్చేసినాయి కదా. అసలు నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? తగడితా 24 తగదిమి 984859 మన నెంబర్ నోట్ చేసుకోండి. ఎనీవే సూపర్, చాలా బాగా చేశారు. థర్డ్ రౌండ్ ఏంటంటే మేము ఒక మూవీ సీన్ చెప్తాం, అది మీరు యాజ్ టీజ్ గా ఇక్కడ చేయాలి. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్. రెడీ? సో ఇందాక రౌండ్ అంకిత గారితో స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు వెంకీ మీ జోడీతో. సో మీకు ఇస్తున్న మూవీ ఏంటంటే పోకిరి సినిమాలో లిఫ్ట్ సీన్ ఉంటది కదా, ఎంత బాగుంది ఆ సీన్. బ్రహ్మి నేనే బయట. శృతి వెంకీ మీకు ఇస్తున్న మూవీ నేమ్ పోకిరి. షాపింగ్ మీరు వార్నింగ్ ఎవరికి? తెలిసిన ఫ్రెండ్కి హలో ఏమైందిరా? లిఫ్ట్ చెడిపోయింది, ఒక గంట పట్టిద్ది. అబ్బాయి లిఫ్ట్ లో నేను ఉన్నాను రా. నువ్వు అక్కడే ఉన్నావా? ఉన్నారు. ఉంటే కానిచ్చేయి మరింగా మాట్లాడుకోండి కొద్దిసేపు, కొంచెం టైం పట్టిద్దంట. ఏమైంది? లిఫ్ట్ ఆగిపోయింది. పోనీ చచ్చిపోతే హ్యాపీయే కదా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటి రెంట్ కట్టక్కర్లేదు, మేకప్ వేసుకోక్కర్లేదు, ఇట్లా షాపింగ్ తిరక్కర్లేదు. నేనేమంత ఓవర్ గా రెడీ అవ్వలేదండి. ఏంటిది ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఎలా ఉండాలండి? బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ చాలా గొప్పవాడే ఉండాలి. ఒక క్వాలిటీ లేదు. సెంట్ బాగుంది. బాగుందా? లిఫ్ట్ బాగా 3 గంటలు అవుతుంది. ఏదన్నా ఉంటే ఇంటికి పోయి చూసుకోండి మాకు ప్లీజ్. నెక్స్ట్ మూవీ మీరు వీళ్ళకి ఏమేమి ఇద్దామని వెయిట్ చేస్తున్నారు కదా. ఇంటర్వెల్ ఇవ్వండి. మగధీరాలో కాజల్ చచ్చిపోతా ఒక మాట అడిగింది చూసారా, మాటివి భైరవా, నువ్వు ఇలా చీల్చి మాటిస్తున్నా అది చేయాలి మీ ఇద్దరు. ఓకే? మాటివు భైరవ. నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం నీకోసమే మిత్ర. భైరవా, కారు చీకట్లు మిమ్మల్ని మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. ఆ టైంలో మీరు ఎందుకు వెళ్ళారు? అందుకే కలర్ చేంజ్. సూపర్. ఇద్దరు మూవీస్ చూశారు, ఇద్దరులో ఎవరు బాగా చేశారు? లిఫ్ట్ సీన్ సూపర్ ఉంది. బేసిక్ గా వేళకి ఇచ్చిన సీన్ కూడా సూపర్. మధ్యలో నేను వెళ్ళాను కదా, అందుకే అలా. తమ్ముడు నీకు? ఇద్దరు బాగానే చేశారన్న. అట్లా అవ్వదు తమ్ముడు, చెప్పు. ఇద్దరులో మీరు బాగా చేశారన్న. సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం స్పెషల్ గా చేస్తుంది మన స్విగ్గీ జొమాటో బాయ్స్ వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళ గురించి ఒక స్పెషల్ వీడియో ఉంది, అది ఒకసారి చూసేద్దాం. చాలా మంది వాళ్ళ జీవనోపాధి కోసం అలా చేస్తా ఉంటే హార్ష్ గా బిహేవ్ చేయటం, లేట్ గా తీసుకొస్తే మాకొద్దు మీరే తీసుకుని వెళ్ళిపోండి అని తిట్టడం, వాళ్ళని అలా చేస్తా ఉంటారు. సో ప్లీజ్ ఒకసారి ఆలోచించండి అలా చేసే ముందు, ఎందుకంటే వాళ్ళు చాలా ట్రాఫిక్ దాటుకొని చాలా ఇబ్బందులు దాటుకొని మన దాకా మన ఆర్డర్ పెట్టిన తీసుకొని వస్తారు. సో ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కొంచెం మానవత్వంతో కొంచెం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళని పంపించండి. మీకు వీలైతే వాళ్ళు ఏమైనా తాగుతారా అని ఎండను పడిస్తే కొంచెం వాటర్ కూడా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అసలు నాకు ఇలా చూస్తుంటే అబ్బా ఇంతలా ఉన్నారా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికీ ఇలా చేస్తున్నాను. ఒక 2 minutes మేము మాట్లాడొచ్చా? రండి.
మీ మాటల్లో మీ గురించి. నా పేరు వినోద్. మాకు ఇందులో వచ్చేది అనేది పక్కకు పెడితే ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అమ్మ ఉన్నది, వాళ్ళ కొడుకు ఎక్కడి నుండో స్విగ్గీ డెలివరీ పెడతారు. 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకో, కొన్ని సందర్భాల్లో కరెంట్ ఉండదు, పైకి రమ్మంటారు. ఒక ఎండాకాలంలోనే ఒక 5 మినిట్స్ ఎండలో తిరగడానికే ఇబ్బంది అవుతుంది. అలాంటిది మేము 12 అవర్స్ తిరుగుతూ ఉంటాం. అలాంటి టైంలో కూడా మేము 5 ఫ్లోర్స్ ఎక్కేసి దిగుతాం. ఇలా మోర్ దెన్ పీపుల్స్ కి మేము సర్వీస్ చేస్తున్నాం. టిప్ ఇస్తున్నారా ఇయ్యలేదా అని చెప్పేసి మేము అడగం. వాళ్ళు ఇచ్చేది ఇయ్యంది అనేది జొమాటోకు పే చేస్తుంది. జొమాటో వాళ్ళు ఇంత డిస్టెన్స్ మీరు సొంత బైక్ వేసుకొని పెట్రోల్ ఖర్చు పెట్టుకొని వెళ్ళడం వల్ల వాళ్ళు ఇంత పేమెంట్ అని చెప్పేసి మాకు ఫర్ ఆర్డర్ చెప్పిన ఇస్తున్నారు. అంతేగాని మీ దగ్గర నుండి మేము ఒక పైసా తీసుకోవడం లేదు. కానీ మీరు మాత్రం మమ్మల్ని మాత్రం ఎప్పుడు చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మిడ్ నైట్ టైంలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తే మేము అక్కడ దాకా వెళ్ళేస్తున్నాం. వాళ్ళు ఫుడ్ తీసుకొని మాకు అమౌంట్ ఇవ్వడం లేదు. ఆ సిచ్యువేషన్ లో గట్టిగా మాట్లాడితే మమ్మల్ని కొడుతున్నారు. మిడ్ నైట్ అయింది అనుకో, స్ట్రీట్ డాగ్స్ డెలివరీ ఇవ్వడం కోసం బండి వేసుకొని స్పీడ్ గా పోతుంటే కుక్కలు మా వెనక పడుతున్నాయి. ఆ కుక్కలు వెనక పడడం వల్ల స్కిడ్ అయ్యి బండి కింద పడుతుంది. కస్టమర్ కి మేము కింద పడ్డామా లేదా అనేది చూడరు. ఖచ్చితంగా మాకు ఫుడ్ ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి తిడుతూ ఉంటారు. కానీ చిన్నగా రావచ్చు కదా అని ఏ ఒక్క కస్టమర్ అనలేదు. నా లైఫ్ లో ఒక కస్టమర్ వాళ్ళ కూతురు బర్త్డే నాకు కేక్ ఆర్డర్ వచ్చింది, తీసుకెళ్లాను, తీసుకున్నాడు. బాబు ఒక 2 నిమిషాలు ఆగన్నాడు. ఆగాను. ఇంట్లోకి వెళ్ళేసి బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఈ రోజు మా కూతురు బర్త్డే, ఇది నీకు మేము ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. అలాంటిది ఒక్క మూమెంట్ ఉంటే చాలు. ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నా గానీ ఆ ఒక్క మూమెంట్ మాకు ఇలాంటివి అన్ని మర్చిపోయినట్టు చేస్తాయి. మీ దగ్గర నుండి మేము టిప్ ఆశించట్లేము, బట్ కాకపోతే మమ్మల్ని కూడా ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళలాగా గుర్తిస్తే చాలు అని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ మాటల్లో వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, అది కాదనట్లేదు. కానీ వాళ్ళు రిటర్న్ ఆశించేది ఏంటంటే రెస్పెక్ట్. ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. బ్రదర్ చెప్పినట్టు వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఎందుకంటే ఒక టైంలో మన దగ్గర ఫుడ్ లేకపోయినా కూడా మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆ టైంకి వాళ్ళు తీసుకొస్తారు మనకి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎండలో వచ్చినప్పుడు అట్లీస్ట్ వాటర్ ఆఫర్ చేయడము, జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయడము, ఏదో ఒకటి మనకి తోచినంత మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. చూశారు కదా, సో మన కోసం మన మధ్యనే ఉంటూ కష్టపడే వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళతో కలిసి ఒక్క ఫోటో తీసుకుందామా? సో చూశారు కదండి, ఇది ఇవాళ మా ఫన్ ఫిల్ ఎపిసోడ్. సో నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఫన్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.